ఏమిరా అన్నయ్యా ఎప్పుడు ఈ చెత్త బతికేనా ఈరిపోయిన ఉన్నలకు మంచమేనా ఏమో మీ బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో ఈ కట్లు పొయ్యా ఈ రేకులు ఇల్లు ఏందో మీ బతుకు తెల్లాలేసి గంజి దాగుంటావా ఇదో బిస్కెట్లు మాడి పళ్ళు నీకోసమే తెచ్చిన నువ్వు వేసుకున్న డ్రెస్ భలే ఉందమ్మా. బిస్కెట్లు మా కోసం చాలానే తెచ్చావు తల్లి. నువ్వు బతికిన బతుకులో అలాంటి బిస్కెట్లు చూసుండవులే. తిను బాగా తిను. ఇవన్నీ నా కోసమే అమ్మా. నీ కోసమేరా గతిలో ఉన్నాడా నేను వచ్చిల్లా ఒక పూటన్న కడుపు నిండా తిను. నువ్వు వేసుకున్న డ్రెస్ నువ్వు తెచ్చిన తినుబండారాలు చాలా బాగున్నాయమ్మా. మీ అత్తగారింట్లో మహారాణి లాగా బతుకుతున్నావని అర్థమైందమ్మా. చాలా సంతోషం తల్లి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ తలెత్తుకొని బతుకుతున్నావు అంటే దానికి కారణం నీ వెనక ఉన్న ఈ పేద పుట్టిల్లేనమ్మా. మీ అత్తోళ్ళింటికాడ నువ్వు గౌరవంగా బతుకుతున్నావంటే దానికి ఇల్లు ఇచ్చిన సంస్కారమేనమ్మా. ఇక్కడికి రాగానే ఏంది ఇల్లు, నులక మంచం, రేకులు ఇల్లు అని ఇన్ని మాట్లాడుతున్నావే. నువ్వు నీ అత్తగారింట్లో మహాలక్ష్మి లాగా తిరుగుతున్నావంటే దానికి కారణం ఈ పుట్టింట్లో నీకు అందరూ రక్తాన్ని చెమటగా మార్చి పెళ్లి చేశారమ్మా. ఈ పుట్టింట్లో వాళ్ళంతా అరిగి కరిగిపోయాకే నీ అత్తింట్లో నువ్వు మెరిసిపోతున్నావు తల్లి. అది మర్చిపోతే ఎలాగమ్మా? ఈ రోజు నన్ను ఈ ఇంటిని ఎంత చులకం చేసి మాట్లాడుతున్నావే, రేపు నీ అత్తగారింట్లో నీ మొగుడితో గొడవ అయిందనుకో ఎక్కడికి పోతావు తల్లి? ఎవరు చూస్తారు నిన్ను? రావాల్సింది పేదింటికే, ఈ పుట్టింటికే. నువ్వు పడుకోవడానికి ఆశ్రయం ఇవ్వాల్సింది ఈ నులక మంచమే. ఒకటి చెప్తానమ్మా, నాకు తెలిసినంత వరకు పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడే ఏ ఆడపిల్ల అత్తగారింట్లో సుఖపడదమ్మా. నీ అత్తగారింటోళ్ళు నీ వెనకుండే ఆస్తులను చూసి గౌరవించరమ్మా. మేము ఈ పుట్టింటోళ్ళు నేర్పించిన సంస్కారాన్ని చూసి గౌరవిస్తారు. ఆడపిల్ల పెళ్లి చేసుకొని పుట్టింటికి చుట్టంలా రావాలి కానీ సుప్రీంకోర్టు జడ్జి లాగా రాకూడదమ్మా. చుట్టుపక్కల లాగా లోపాలు ఎతికేదానికి. నీకెంతైనా ఉండొచ్చమ్మా. పుట్టింటికి వచ్చినప్పుడు ఈ అన్నయ్యకి ఏం పెట్టబల్లా, నేనున్నాను అన్నయ్య అంటే చాలు, అదే చాలా సంతోషం అమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో నీ అత్తగారింటికి నీ నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నారని. ఒక చిన్న తప్పు చేస్తే చాలు నీ పుట్టింటినే తప్పు పడతారు. ఇక్కడ నువ్వెంత పద్ధతిగా ఉంటావో అక్కడ నువ్వు అంత గౌరవించబడతావు తల్లి. అర్థం చేసుకో అమ్మా. నీ పెళ్లి కోసం చేసిన అప్పులు ఇంకా తీరలేదమ్మా. కానీ రోజు ఈ మంచం మీద పొనుకొని నా చెల్లి అక్కడ సంతోషంగా ఉంటే చాలు అని నా బాధలు నీకు చెప్పకుండా దాచేస్తున్నానమ్మా. కానీ నువ్వు వచ్చి ఈ అన్నయ్యనే ఇంత దిగజార్చి అవమానంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది తల్లి. చాలా సంతోషం అమ్మా. నువ్వే తిని తల్లి, నాకు ఎత్తుకొని పోమ్మా. డబ్బు నగలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయమ్మా. కానీ అన్నదమ్ముల అనుబంధం, అమ్మా నాన్నల దీవెనలు జీవితాంతం తోడుంటాయి. నువ్వు ఎంత కోటీశ్వరాలువైనా కావచ్చు, కానీ ఈ పుట్టింటి ప్రేమ ముందు నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే. తెలియక మాట్లాడేశాను. మీరు లేకపోతే నాకు జీవితమే లేదా? అట్లు పోయి మీద అన్నం వండాలా, వండుబో. నీకోసం క్షణాల చేసేచ్చా అన్నయ్య.